ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వ్యాసం రచన భగవద్గీత లీలా విభూతిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. రుకేసరి అని ఒక పండితుడు నరసింహస్వామి చెప్పినటువంటి శ్లోకములను విని కవిత్వము మనోహరముగాను నిర్దోషముగాను ఉన్నది, కానీ మానవుని పరమేశ్వర స్వరూపుడుగా వర్ణించుట అనుచితము నిందించుచుండెను. ఆ పండితుడు నిత్యము శివనాగమును పూజించేవాడు. ఒకనాడు శివ పూజ చేస్తుండగా ఆ శివలింగం మీద నృసింహ సరవతి కనపడుచుండెను. ఇతడు పూజించు బిల్వపత్రములు పుష్పములు లింగోపరి భాగమున ఉండు నరసింహ సరస్వతి శరమున కనిపించుండెను. ఇట్లే ప్రతి దినము జరుగుతుండగా ఆశ్చర్యచకితుడై నరసింహ సరస్వతి వద్ద కూర్చొని వారి దర్శనములు వేచుండగా భక్తజన మధ్యమున ఉన్న నరకేశని చూచి, నేను మానవుడను, నా వద్దకు వచ్చిన నీకు ఏమి లాభము అని ప్రశ్నించగా, స్వామి అపరాధిని క్షమింపుడని ప్రార్థించి స్వామికి శిష్యుడై మఠమున ఉండే స్వామిని సేవించుచు శివరూపునిగా ధ్యానించు ముక్తి పొందెను. కానీ ఈశ్వరాన్ని సంబూతులకు దివ్య పురుషులను, గురువులను, మాతాపితులను మనుష్యత్వ బుద్ధితో చూచుట మహాపరాధమని శృతులు ఉద్ఘోషించున్నవి. నృసింహ సరస్వతి మహారాష్ట్ర దేశమందలి కొల్హాపుర ప్రాంతం నరసింహవాడి అను గ్రామములను ఆ ప్రాంతమందు సంచరించుచుండేది. ఇప్పటికీ ఆ గ్రామమున ఒక మేడి చెట్టును దాని మూలమున స్వామి పాదుకులను విరాజిల్లుచుండెను. భక్తులకు స్వప్నమున దర్శనమిచ్చి అభీష్టములు నెరవేర్చుతుందరు. షిరిడి సాయిబాబా వారు షిరిడి గ్రామంలో నివసించుచు పైవారి వలనే భక్త మనోరథములను స్మరణ మాత్రముచే ప్రసాదించుచుండేరి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు పుటపర్తి అను గ్రామమున అవతరించి తదంతపాతీయగు ప్రశాంతి నిలయముగా చేసుకొని కోట్ల కొద్ది ప్రజలకు దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యమును కలిగించుచు వారి అభీష్టము నెరవేర్చుచు శ్రీ దత్తదేవుని వలె మహారాజుగాను, భిక్షువుగాను, మహాయోగిగాను, త్యాగిగాను, సర్వజ్ఞుగాను, భోగిగాను, మహాభక్తగాను, అవధూతగాను విరాజిల్లుచుండేరి. ఈ అవతార సమయమున మనము ఈ లోకమున శ్రీవారి సమీపంలో ఉండడిచే అప్రయత్నముగా సాలోక్య సామీప్యముక్తులు సిద్ధించినవి. సారూప్య సాయుధ్యముక్తులు నిర్వ్యాజ్ఞ భక్తులకు వారి వారి పుణ్య విశేషమున దృఢ విశేషమును అనుసరించి సిద్ధించుచుండును. యాదృశ్రీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ. పైన ఉదరించినటువంటి సర్వలక్షణ సామ్యమును అనుసరించి భగవాన్ శ్రీ సత్యసాయి శ్రీ దత్తాత్రేయ బౌద్ధావతారమూర్తిగా నాచే రచింపబడి 1968 నవంబర్ సనాతన సారథిలో ప్రచురింపబడిన శ్రీ సత్యసాయి స్తుతి మంజరిలో ఇట్లు ప్రతిపాదింపబడెను. హుంకారేణ నిహత్య రాక్షస గణం దత్వా స్వరాజ్యం పునః దేవ్యేభ్యశ్చ రరక్ష లోక అఖిలం య ప్రాక్సుర ప్రార్థితః యం సంసేవ మహామహీ ప్రభురభూత్ శ్రీకార్తవీర్యార్జునః తస్వైవానగ యోగినః ప్రతినిధి శ్రీ సత్యసాయన్ భవాన్. పూర్వము దేవాసుర యుద్ధమున దేవతలు రాక్షసులచే జయింపబడి యుద్ధము నుండి పలాయుతులై శ్రీ దత్తాత్రేయ ఆశ్రమం దాగి ఉండేది. అది తెలుసుకొని రాక్షసులు వీరి ఆశ్రమమునకు రాగా దత్తాత్రేయులు తన యోగశక్తిచే దేవతలను రాక్షసులను కనపడకుండానట్లు చేశాను. రాక్షసులు అతడు ఉన్న శ్రీ దత్తాత్రేయ భార్యకు అనఘను శిరమున ఉంచుకొని పారిపోతుండరి. అది చూచి స్వామి ఓంకారముచే ఆ రాక్షసులను సంహరించి ఇంద్రాది దేవతల స్వర్గాది స్వరాజ్యములను సమర్పించాను. కార్తవీర్యార్జునకు అష్టాదశ ద్వీపయుతమైనటువంటి భూమండలమునకు ఏకఛత్రాధిపత్యమును సమర్పించాను. శ్రీ సత్యసాయి మీ రెడ్డి దత్తాత్రేయ బౌద్ధావతారము. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన
లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.